వందే శంభుమమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఇదా అయిపోయిందా? ఓంకారమంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతు యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేకం పరం వందే శికారాయ నమో నమః. వాహనం వృషభోజస్య వాసుకి కంఠభూషణం వామి శక్తిహరం వందే వకారాయ నమో నమః. యత్ర కుత్ర స్థితం దేవం సర్వవ్యాపినమీశ్వరం యల్లింగం పూజయేన్ నిత్యం చకారాయ నమో నమః. 2026 సంవత్సరం ఆగస్టు నెల 4వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలోకి గురువు వచ్చాడు. ఈ గురువు బాగా మంచివాడు. ఈ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. మరి ఈ రాశి వాళ్ళకి చెప్పాలి అంటే మరి అష్టమ రాహువు. ఈ అష్టమ రాహువు చాలా కష్టాలు పెడతాడు. కానీ ఏది ఏమైనా కర్కాటక రాశి పుణ్యం చేసుకున్నటువంటి రాశి. కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. పునర్వసు నక్షత్రం 4వ పాదంలో మరి రామచంద్రమూర్తి పుట్టాడు. కర్కాటక రాశికి వచ్చాడు. ఈ కర్కాటక రాశి ఉన్నటువంటి రామచంద్రమూర్తి ఎన్నో కష్టాలు పడ్డాడు. కానీ ఆయనకున్నటువంటి కీర్తి మరి ఇంతవరకు త్రేతాయుగంలో రామచంద్రమూర్తి అయితే ద్వాపర యుగం కలియుగం వచ్చినా కూడా ఆయన కీర్తి ప్రతిష్టలు పోలేదు. ఎప్పుడు కూడా మనిషి అయిన వాడు ఎవడైనా సరే ఎప్పుడు కూడా రామచంద్రమూర్తిని గుర్తుపెట్టుకోవాలి. కీర్తి కలిగినటువంటి జన్మ చాలా విశేషమైన జన్మ. కష్టాలు అనేవి ప్రతివాడికి వస్తాయిపోతాయి. ఎన్ని కష్టాలనైనా ఓర్చి మంచి అనిపించుకున్నాడు రాముడు. ఎందుకంటే బాణం ఎత్తితే దింపి ఎరగడు. మంచి వాళ్ళని రక్షించాడు, చెడ్డ వాళ్ళని శిక్షించాడు, ధర్మం తప్పకుండా రాజ్య పరిపాలన చేశాడు. ఆయన రాజ్యంలో దొంగ అంటూ లేడు. ఆయన రాజ్యంలో వ్యభిచారంటూ ఎవడూ లేడు. అటువంటి గొప్ప కీర్తి గల అది కర్కాటక రాశి. అటువంటి కీర్తి కలిగిన రాశి కర్కాటక రాశి. ఆ కర్కాటక రాశిలో పుట్టడమే చాలా విశేషం. ఈ కర్కాటక రాశిలో మనిషి పుట్టడం చాలా విశేషం. ఎందుకంటే గ్రహాలు 7. సూర్యుడి దగ్గర నుంచి శని వరకు 7 గ్రహాలు. అట్లాగే ఒక పోలిన మనుషులు, ఒకటే పోలిక కలిగిన మనుషులు 7 ఉన్నారు. మానవుడికి సరిగా చెప్పాలంటే 7 జన్మలు ఉన్నాయి. ఈ 7 జన్మల్లో కర్కాటక రాశిలో పుట్టడం చాలా విశేషం. మంచి జ్ఞానం కలిగిన జన్మ, పూర్వజన్మ సుకృతం చేసుకున్నటువంటి జన్మ. అటువంటి కర్కాటక రాశికి ఇప్పుడు మాత్రం కొన్ని రకాల ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు కూడా ఉన్నాయి. లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. ఎటువంటి వాటినైనా కూడా
ఎదుర్కోగలిగినటువంటి శక్తి కర్కాటక రాశికి ఉన్నది. ఎందుకంటే రామచంద్రుడు మరి అరణ్యవాసం చేశాడు. ఈ అరణ్యవాసం చేయటమే కాకుండా దుర్మార్గుడైనటువంటి రావణుని సంహరించాడు. తిరిగి రాజ్యానికి వచ్చాడు. ఒక్క చాకలివాడు అన్న ఒక్క మాటతోటి భార్యని అరణ్యవాసాన్ని పంపించాడు. మంచివాడు ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే విమర్శిస్తే ఆ విమర్శకి లోబడకూడదు. తప్పు సీతలో లేదు. అగ్ని పునీత, అగ్ని చేత మరి దహనం కాకుండా నిలబడ్డ మహాపతివ్రత. అటువంటి సీతను కూడా త్యజించాడు. ఎందుకంటే రాముడు ఇప్పుడు కూడా ధర్మ రక్షకుడు. ధర్మో రక్షతే రక్షిత, ధర్మాన్ని ఆయన రక్షించాడు. కాబట్టి ఎవరైనా సరే ఈ ధర్మ పద్ధతిలో నడుస్తారు, రాముని చూసి నడుస్తారు. అటువంటి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళు నేను ఒకటే చెబుతూ ఉన్నాను, ఇప్పుడు కష్ట సుఖాలు సమ్మిళితంగా ఉన్నాయి ఈ కర్కాటక రాశికి. కాబట్టి తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోవాలి. రామ అనేటువంటి పేర్లు ఎందుకు వచ్చినాయి అంటే, నారాయణ అనే 4 అక్షరాల్లో 2 అక్షరం రా, నమశివాయ అనే 4 అక్షరాల్లో మరి 2 అక్షరం మా, మరి రామ. శివుడు విష్ణువు శివుడు ఇద్దరు పేర్లు కలిపి రామ అనేటువంటి పేరు చెప్పారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రరామ తత్తుల్యము రామనామవరాత్ని. ఈ నామం ఎవరైతే తలుస్తారో వాళ్ళకి ఎప్పుడు కూడా దరిద్రం, కష్టం, బాధలు ఉన్నా కూడా తామరాకు మీద నీట బుట్ట పడితే ఎట్లా దుర్లుకుంటూ వెళ్ళిపోతుందో అట్లా మంచి దారికి వస్తారు. కాబట్టి ఇటువంటి కర్కాటక రాశి వాళ్ళకి ఇప్పుడు మాత్రం కొంతవరకు బాగా లేదు అని చెప్పాలి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.